విశాఖలోని పూర్ణ మార్కెట్ సమీపంలోని ఓ లాడ్జ్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ అధికారులు. బళ్ళారి నుంచి వచ్చి విశ్రాంతి లాడ్జ్ రూమ్ నెంబర్ 109లో నెయ్యి తయారు చేస్తున్నారనే సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. శాంపిల్స్ తీసుకొని 120 కేజీల నెయ్యిని సీజ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. విశాఖలోని పూర్ణ మార్కెట్ సమీపంలో ఓ లాడ్జ్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. బళ్ళారి నుంచి వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులు కలిసి కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి చేసింది. ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటి క్రితమే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి చేరుకుని శాంపిల్స్ను కూడా సేకరించారు. అసలు ఇందులో ఎటువంటి రసాయనాలు కానీ లేకపోతే ఎటువంటి పదార్థాలు కానీ వాడుతున్నారు, ప్రాథమికంగా ఏం నిర్ధారించారో తెలుసుకుందాం. మనతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎటువంటి నమూనాలు గుర్తించారు, ఇందులో ఎటువంటి రసాయనాలు కలుపుతున్నారు, మొత్తం ఎన్ని కేజీల నెయ్యిని సీజ్ చేశారు? సుమారుగా 120 కేజీలు నెయ్యిని సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళు ఏంటంటే బళ్ళారి నుంచి వచ్చారట. వీళ్ళు ఏంటంటే వనస్పతి, తర్వాత రుచి గోల్డ్ రిఫైండ్ ఆయిల్ రెండు కూడా ముందు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న పొయ్యి మీద హీట్ చేస్తున్నారు. దాని బకెట్ ద్వారా హీట్ చేసిన తర్వాత క్రీమ్ ఉంది, ఆ క్రీమ్ని ఇది బాగా మరిగిన తర్వాత క్రీమ్ని దీంట్లో వేస్తున్నారు. క్రీమ్ కూడా మళ్ళీ కూడా కరిగిపోయిన తర్వాత దీనికి ఏంటంటే స్మెల్ రావడానికి ఇదేదో కలర్, ఒక ఫుడ్ కలర్ టైపులో ఏంటంటే నెయ్యి వాసన రావడానికి ఏంటంటే ఇది దాంట్లో కలుపుతున్నారు. ఇది బాగా మరిగించిన తర్వాత మళ్ళీ దాన్ని చల్లబెట్టి దాన్ని ఫిల్టర్ చేసేసి వీళ్ళు ఏంటంటే కేజీ 350 రూపాయలకి అమ్ముతున్నారని చెప్తున్నారు వీళ్ళు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటంటే మేము అన్నీ కూడా చూసాం. బళ్ళారి నుంచి, కర్ణాటక నుంచి వాళ్ళు డైరీ నుంచి క్రీమ్ తేవడం జరిగింది. ఈ వనస్పతి అనేది లోకల్లో కొంటున్నారు, లోకల్ షాపుల్లోనూ. రెండోది ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే లోకల్లో హోటల్స్కైనా కాకుండా ఇంటీరియర్ విలేజ్ ప్లేసుల్లో ఆరిలోవ, మధురవాడ, సబ్బవరం, పెందుర్తి, అనకాపల్లి రూరల్ ఏరియాలో ఉండేటటువంటి క్యాటరింగ్ వాళ్ళకి సప్లై చేస్తున్నామండి అని చెప్తున్నారు. లోకల్ ఎవరెవరికి ఇచ్చారని అంటే క్యాటరింగ్ వాళ్ళకి మేము ఇస్తామండి, క్యాటరింగ్ వాళ్ళు అయితే మా దగ్గర 20 కేజీలు అలాగా తీసుకుంటారు అని అంటున్నారు. వీళ్ళు ఎవరి 15 రోజులకు ఉంటారట. 15 రోజులు లాడ్జీలోని ఈ విశ్రాంతి లాడ్జీ అని ఇక్కడ పూర్ణ మార్కెట్లో ఉంది. లాడ్జీలో 109 రూమ్ తీసుకున్నారు. వీళ్ళు చిన్న చిన్న గ్యాస్ స్టవ్లు పెట్టేసి తయారు చేసి వీళ్ళు పట్టుకొని వెళ్ళి అమ్మడం జరుగుతుందండి. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తయారీ జరుగుతుంది అనేది ఏమన్నా ఇది ఇంచుమించుగా ఒక 4 మంత్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారండి. అంటే కంటిన్యూ ఉండరు, వీళ్ళు ముడి సరుకు తీసుకొస్తారు. ముడి సరుకు తీసుకొచ్చి అయిపోయినంత వరకు అమ్ముతారు అన్నమాట. తయారు చేసి అమ్మేసి వెళ్ళిపోతారు. మళ్ళీ 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ సేమ్ మెటీరియల్ తెచ్చుకోవడం, తయారు చేయడం, మళ్ళీ అమ్మడం అండి. మొత్తం మీద లాడ్జ్లో రూమ్ నెంబర్ 109లో గడిచిన 4 నెలలుగా ఈ కల్తీ నెయ్యి తయారీ అనేది జరుగుతుంది. నెలలో 15 రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కూడా పంపించబోతున్నారు. ఎటువంటి రసాయనాలు ఇందులో వాడారు, ఎవరెవరికి సప్లై చేస్తున్నారనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగబోతుంది.